వచ్చేసి కాంటాక్ట్ స్టాఫ్ నర్సెస్ అండి. మొదటగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి మా కాంటాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి కాంటాక్ట్ స్టాఫ్ నర్సెస్ యొక్క బాధల గురించి, సమస్యల గురించి తెలియజేయాలనుకుంటున్నామండి. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల గురించి చాలా బాగా ఆలోచించారండి. మహిళలు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా బాగుంటేనే సమాజంలో వారికి గౌరవంగా ఉంటుందని, వారిని అన్ని రంగాలలో రాణించాలని వారి కోసం ఎంతో ఆలోచించి ఎన్నో రకాల స్కీమ్‌లని, పథకాలని తీసుకొచ్చారండి. అందుకు చాలా సంతోషం అండి. మరి ఆ మహిళల కిందకి ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ రారా అండి? ఒక పక్క గృహిణులుగా ఉంటూ, మరో పక్క ప్రొఫెషనల్ ఫీల్డ్‌లో మా కర్తవ్యాన్ని చాలా బాధ్యతగా నిర్వర్తిస్తున్నామండి. ప్రొఫెషనల్ ఫీల్డ్ ప్రకారంగా చూసుకుంటే మేమందరము స్టాఫ్ నర్సెస్ అయినప్పటికీ మాలో కొంతమంది రెగ్యులర్ అంటూ, కొంతమంది కాంట్రాక్ట్ అంటూ, కొంతమంది అవుట్‌సోర్సింగ్ అంటూ, కొంతమంది ఎన్‌హెచ్‌ఎం అంటూ ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయండి. రెగ్యులర్ స్టాఫ్‌కి వాళ్ళ సమస్యలని దృష్టిలో పెట్టుకొని, వాటికి కావాల్సిన బెనిఫిట్స్ అన్నిటిని, హక్కులన్నిటిని ప్రభుత్వం వారు కల్పించారండి. మరి అవే సమస్యలు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్‌కి రావా అండి? కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్‌కి అనారోగ్యాలు రావా అండి? వాళ్ళకి మెడికల్ లీవ్స్ కానీ, హెల్త్ కార్డులు గానీ, ట్రాన్స్‌ఫర్స్ గానీ, కుటుంబ భరోసాలు గానీ అవసరం ఉండదా అండి? మెడికల్ ఫీల్డ్‌లో ఉండే ఉద్యోగులందరూ దాదాపు 95% ఆడవాళ్ళే ఉన్నారండి. మరి అందులో రెగ్యులర్ వాళ్ళకి మాత్రమే సమస్యలొస్తాయా? కాంట్రాక్ట్‌లో పనిచేసే వాళ్ళకి సమస్యలు రావా? వారి సమస్యల గురించి ఎవరు పట్టించుకోవాలండి? మహిళలు ఎక్కడున్నా మహిళలే అవుతారండి. వారికి కావాల్సిన బెనిఫిట్స్ ఎక్కడున్నా గానీ వారికి అందేలా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే ప్రభుత్వ వైద్య రంగంలో స్టాఫ్ నర్సెస్ ఎక్కడున్నా కూడా స్టాఫ్ నర్సెసే అవుతారండి. వారిని స్టాఫ్ నర్సెస్‌గానే గుర్తించండి. అందులో రెగ్యులర్ అని, కాంట్రాక్ట్ అని, అవుట్‌సోర్సింగ్ అని, ఎన్‌హెచ్‌ఎం అని వేరియేషన్స్ చూపించి వాళ్ళని ఇబ్బందులు పెట్టకండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ యొక్క బాధలు, సమస్యలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయండి. వాటికన్నిటికీ పరిష్కారం ఒకటే. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయడం. అది ప్రభుత్వ బాధ్యత. దయచేసి మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. ఇప్పటికైనా ప్రభుత్వం వారు మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ సమస్యలపైన, బాధలపైన దృష్టి ఉంచి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి, ఇక మీద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అనేది కాకుండా స్టాఫ్ నర్సెస్ పోస్టులు ఏవి వదిలినా కూడా ఒకటే నోటిఫికేషన్, ఒకటే జీవో, అందరికీ ఒకటే బెనిఫిట్స్ అనే కాన్సెప్ట్ మీద నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నామండి.